హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు బుధవారం. మా ఇంట్లో అయితే భక్తి పరవశింపిపోతుంది నిజంగా. అయ్యప్ప పాటలతోటి పొద్దున 6 గంటల నుంచి కంటిన్యూస్గా పాటలతోటి ఇల్లంతా క్లీన్ చేసారు. నిజంగా అంటే మాలేసుకున్నప్పుడు ఎట్లుంటుందో ప్రశాంతంగా పూజలతోటి భక్తితోటి ఇప్పుడైతే అట్లుంది మా ఇల్లు. నిజంగా అందరు స్నానాలు చేసేసారు. గుడ్ మార్నింగ్ స్నానం అయిపోయిందా? క్రియాన్స్ కూడా చెప్పేసి అయిపోతుంది అసలు. అంటే ఇక్కడ కొంచెం సర్ది ఉంది, చల్ల ఉంది బాబు బయట. అట్లా ముఖం అంతా అట్లా పెట్టిండు. లేవచ్చిన తర్వాత ఏడుస్తుండ ఆడ పోయి ఇట్లా కాదు పూజ స్నానం చేయండి, పూజ చేయద్దురా. కొబ్బరికాయ కట నాని నీకేమైందిరా? నువ్వు కూడా వేయచ్చు కదరా పూజ. నువ్వు ఇప్పుడే లేచుకున్నావారా? టైం వచ్చేసి 7:10 అవుతుంది. కథం ఇంకా స్కూల్ లేదు కాబట్టి నా అబ్బో ఏం చెప్పినాయి ఎంత పూజ చేసినావా? స్వామి శరణమయ్య ప్రసాదం వండినావా? వెరీ గుడ్. ఇప్పుడే నైవేద్యం అయిపోయింది. దాని తర్వాత టెంకాయ కొట్టడం అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు హారతికి రెడీ అవుతుంది. ఇట్లా 20 పుస్తకం చేయదటగా. ఇట్లా 20 చేయొద్దని కొంతమంది అంటారు, జుట్టు ముట్టొద్దని కొంతమంది అంటారు, జుట్టు స్నానం చేయొద్దని కొంతమంది అంటారు, కొంతమంది తల స్నానం చేయొద్దని కొంతమంది అంటారు, హారతి ఇచ్చేటప్పుడు ముడిచేసుకోవాలని కొంతమంది అంటారు. ఏది నిజమో ఒకసారి పంతులను అడిగితే తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు వస్తాడుగా, మళ్ళీ హోమం చేపిస్తే అప్పుడు వస్తాడు చూసినావు, మళ్ళీ అడుగుదాము అప్పుడు. ఇటు రానా ముక్కు దారా, చిన్నపిల్లలు దేవునితో సమానం దాయిగా. దాన్ని ఇస్తావు ఒకటేసారి. మంగళం మంగళం నిత్య జయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం, ధనలక్ష్మి మంగళం, ధాన్యలక్ష్మి మంగళం, విజయలక్ష్మి మంగళం, వీరలక్ష్మి మంగళం, ఆంజనేయ మంగళం, వీరాంజనేయ మంగళం, సాయినాథ మంగళం, శివ సాయి మంగళం, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, జయ హనుమాన్ జయ హనుమాన్, మారుతి రాయ జయ హనుమాన్. మంగళమే జయ మంగళము. ఓం మంగళమూర్తి. ఓం మహాకాలాయ నమః, ఓం మహావిఘ్నరాజాయ నమః, ఓం మహా నమః. ఏమి చెప్పనా? ఊగవయ్య ఊగవయ్య ఊగు ఉయ్యాలా, ఊపేము ఉయ్యాలా, హరిహరి నందనుడా నువ్వు ఉయ్యాలా, ఊపేము ఉయ్యాలా. ఊగవయ్య ఊగవయ్య. స్నానం చేయలే నానిగా. నువ్వు తీసుకోవా? నువ్వు కూడా స్నానం చేయలే? తమ్ముడు స్నానం చేయలేరు ఇంకా? చేసుకోలే బాబా. कभी भी देख लो. ఇవి आज से ఈ రోజు నుంచి ఫస్ట్ మార్నింగ్ లేవగానే అయిపోయిందా? ఇప్పుడు చెప్పాలా? ఇప్పుడేం చెప్పాలి? ఇంతసేపు అంటే మాట్లాడలే పొద్దు నుంచి. స్నానం చేసినప్పటి నుంచి మాట్లాడలేదా? మాట్లాడిన ఒకసారి స్పూన్ తోటి ఇట్లా అందని మంచిగా ఉంది కదా ఇది. మొన్న చంద్రశేఖర్ దగ్గరికి వచ్చిన ఇది కుండలు తెచ్చినప్పుడు. ఆ స్పూన్ కాదు, అది తీసుకో. 4 స్పూన్ తీసుకో సప్న. అసలు అలా ఇంగలాలు ఉన్నాయా? ఆహా, నిజంగా పూజ చేస్తే ఇల్లు అంతా ఎంత మంచిగా ఉంటుంది అసలు. పూజ చేయని వాళ్ళు కొంచెం పూజ చేయండి. పూజ చేస్తే దీపారాధన. ఈ దీపం పెడితే ఏ అష్టదరిద్రం కూడా మన ఇంట్లోకి రాదు. దీపం పరబ్రహ్మ జ్యోతి స్వరూపం. నైవేద్యం ఇక మన ఇంటికి కలిగించే స్వరూపం. కాబట్టి పొద్దున ఎట్టి పరిస్థితుల్లో దీపం పెట్టే ప్రయత్నం చేయండి. నాకు టైం లేదు, నాకు కుదరతలేదు అనుకోకండి. కొద్దిగా 1-2 నిమిషాలు టైం తీసుకొని పూజ చేసే ప్రయత్నం చేయండి. ఇంతసేపు ఎత్తుకోనీక లేకపోతే ఇది చూడనీక? నేను మన రోజు సంకలేసుకొని పూజ చేసిన. మరి అట్లా అలవాటు చేస్తే కథ మీకు అదే. ఇక కరెక్ట్ అదే టైంకి లేస్తుంది. మరి పాటలు మాత్రం సూపర్ వచ్చినాయి సప్న. పొద్దున్నే లేచి అదే అందుకని పొద్దున్నే లేచి పాటలు పెడితే అసలు
కొంచెం ఫ్యాన్ అయ్యి నువ్వు ఊపకున్నా సరే తెలుసా, ఇదానికి కొంచెం ఫ్యాన్ వేసినావు అనుకో, హై స్పీడ్లో పెట్టినావు అనుకో, ఈడ పెడితే దెబ్బ ఇది నాకు వదిలే ఇంకేం బ్రో. అసలు ఇలా ఇంగళాలు ఉన్నాయి అసలు నాకు ఒక్క ఇంగళం కనిపిస్తుంది ఇలా. బొగ్గులు తీసుకోవాలి. అక్కడ ఆల్రెడీ బుక్కులు చేసి పెట్టినా. ఇవన్నీ చిన్న చిన్న బొగ్గులు. రైట్ చూసిన తులసి చెట్లు తులసి చెట్టు ఇంకోటి తీసుకురావాలి కొత్తది. అక్కడ ఆ రూమ్లకు అతను ఆ రూమ్లకు ఈ ఒక్క రూమ్లో పెట్టి అన్ని డోర్లు పెడితే అన్ని రూమ్లలో వాడుతుంది. ఇంకొక డోర్ పెట్టదు ఆ రూమ్లోకి. సార్ సో టైం వచ్చేసి ఈవినింగ్ 7:10 అయిపోయింది. ఇంకా శిరీష వాళ్ళు ఇంకా రాలేదు. లేట్ పోయింది. ఎంత సప్న ఇంకా రాలరా తమ్ముడు ఇట్లా 4:30కే పోయిందా? మరి ఇంతసేపు అవుతుంది ఇంకా రాలే. మరి దావత్ ఉండేమో. అయినా దావత్ ఎట్లుంటుంది? ఇది ఎట్లుంటుంది? ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ ఈవినింగ్ టైం, ఓన్లీ ఈవినింగ్ టైం, అంటే అప్పుడప్పుడు మాత్రమే, మళ్ళీ ఎప్పుడు కాదు. దాంట్లో ఎన్ని పోసినాం? ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ బియ్యం. దాని తర్వాత కొంచెం ఉప్పు వేసింది. దాని తర్వాత డోర్ పెట్టేసింది. ఈ డోర్ పెట్టిన తర్వాత కుక్కర్ మంచిగా పెట్టేసి, ఇదేం కర్రీ? ఇది వచ్చేసి మా నాన్న మందం ఓన్లీ టమాటా కర్రీ. అంటే ఏ కర్రీ పడితే ఆ కర్రీ తిన్నాడు మా నాన్న, చాలా టైట్ కాబట్టి. ఇది ఉంటుంది అసలు అట్లా. ఇది కాలిపోయి హోల్స్ పట్టాయి చూడు, దాని వేడికి, దాని వేడికి పడ్డాయి అవి. ఇట్లా దగ్గరకు ఉండాలి టమాటా కర్రీ. చిన్నగా మస్తు ఉంటుంది తెలుసా. ఇప్పుడు ఏమంటారు, మన ముసలోళ్ళు ఉంటారు చూసినావా? ఆ ముసలోళ్ళు ఒకళ్ళే ఇద్దరు ఉంటారు చూసినావా? ముసలోడు ముసలి ఇద్దరు కలిసి వాళ్ళిద్దరే వండుకుంటే కూర ఎంత మంచిగా ఉంటుంది తెలుసా. అది కూడా ఇది కూడా మస్తు ఉంటుంది. అంటే దగ్గర పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. నాయన తిన్నాడు కదా పచ్చిమిర్చి తిన్నాడు. అవునవును రైట్. అందుకే పచ్చిమిర్చి వేస్తాడు. మరి రైస్ గంత తక్కువ పెట్టినావు, మరి ఉడుకుతా ఉంది. ఇంతసేపు వాళ్ళ కోసమనే చూసిన వస్తారేమో అనేసి. ఎట్లా తినేస్తారేమో, ఏమో ఈ టైం అవుతుంది కదా, తినకుండా ఏం రారు కదా. రైట్ రైట్. అయితే ఒక విషయం, గీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అది సారీ పాలు అయితే ఉడికిపోయినాయి, కానీ పార్సల్ చేయడానికి మనకు కంటైనర్స్ కావాలి. ఎట్లా చేద్దాం? మెసేజ్ చేసిన వాళ్ళు దాదాపు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు మనం రిప్లై అంటే పంపించాలంటే కంటైనర్స్ కావాలి. ఎట్లా చేద్దాం? నీకు తెలియాలి. నాకు తెలియాలంటే కంటైనర్స్ డైరెక్ట్ హోల్స్ అంటే డైరెక్ట్ అది ఉంటుంది చూసినాం. అబ్బా చూడు ఏం తెలివి సాప్నా అనేది. దాని ఏమైంది? విరిగిపోయిందా? చూడు. ఇప్పుడు పాల మీద బురుగు ఇట్లా తీసి పడేసినాం అనుకో, తీసేయారా? ఎందుకు మీరు అవుతుందా? ఓ పాల మీద బురుగు తీసేస్తే దాంట్లో ఏముంటాయని మొత్తం పోతాయా? అవునా, అందుకని మీగడ పెడతారా? ఏడు వరకు వచ్చింది మ్యాటర్. రైట్. ఇప్పుడు కంటైనర్స్ ప్యాకింగ్ ఎట్లా చేద్దాం? అది ఏడవడతాడ పడేసారు అనుకో, చాలా ఇబ్బంది. ఎట్లా పంపిద్దాం మరి వాళ్ళకి? ఇప్పుడు ఏమో మరి కాంచు గ్లాసులా లేకపోతే డబ్బలా? డబ్బలు వద్దు. మనం ఇంత ప్యూర్గా అంటే ఎంత ట్రెడిషనల్గా చేసి మళ్ళా ఈ ప్లాస్టిక్ వాడినాం అనుకో ఆగమే పర్సన్ అవుతుంది. ఎట్లా చేద్దాం? అంటే పార్సల్ కాబట్టి ప్లాస్టిక్ అయితే ఎటు వాడేసినా ఏం కాదని అనిపిస్తుంది. ఏ ప్లాస్టిక్ కాంచు అయితే చెప్పలేము కదా. మనం ఎంత కష్టపడుతున్నాం. నాకు తెలిసి రేపు అంటే ఈరోజు పొద్దున వీడియో వస్తుందంటే రేపు సాయంత్రానికి మనకు గీ అంటే ఈరోజు సాయంత్రానికి గీ తయారవుతుంది. అవునా? గీ తయారైతే మరి అది ఎంత వరకు వస్తుంది ఎంత అనేది అసలు అది ఎన్ని లీటర్ల పాలు పోసినాము, అది ఎంత అవుతుంది అనేది దాదాపు తెలిసిన తర్వాత 12 లీటర్లు పోసినాం పాలు. 12 లీటర్ల పాలకు అది ఎంత వస్తుందో చూద్దాం. తెలియదు కదా ఫస్ట్ టైం. అంటే నార్మల్గా ఇంట్లో గిన్నెడి చేస్తా కాబట్టి నాకు అందాజ తెలిసిపోతుంది. పావుకి అర్ధ కిలోకి తక్కువ వస్తుంది నెయ్యి. అవునా? ఎన్ని రోజులకి అది? 7 daysకి. 7 daysకి హాఫ్ లీటర్. 7 daysకి మార్నింగ్ నైట్ తీస్తేనే అట్లా వస్తుంది. 7 days మార్నింగ్ నైట్ అంటే రోజు లీటర్ పెట్టుకున్నా కానీ 14 ఎంత? 28 అంతేనా? 28 లీటర్లకి నీకు తక్కువ అవుతుంది. 28 లీటర్లకి అంటే నార్మల్ గా పొద్దున సాయంత్రం పాలు కాగినప్పుడల్లా మీగడ తీస్తా. అంటే నేను మర్చిపోకుండా రోజు పొద్దున సాయంత్రం తీస్తే గిన్నె నిండా మీగడ వస్తుంది. నేను ఒకసారి తీస్తా ఒకసారి తీయ. అయితే 7 లీటర్లకి కాదు 14 లీటర్లకి హాఫ్ కేజీ వస్తుంది. అవునా? 28 లీటర్లకి కేజీ వస్తుంది. ఓ బాబు 28 లీటర్లకి 1 కేజీ నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి. అయితే దేశీ నెయ్యి అయితే అంటే ఇప్పుడు అది జెర్సీ నెయ్యి అయితే ఎక్కువ వస్తుండొచ్చు. అంటే మనకు ప్యూర్ కాబట్టి కొంచెం తక్కువనే వస్తుంది.
చూద్దాం దాన్ని బట్టి అది ఎట్లా వస్తుందో చూసి. కానీ నెయ్యి ప్రాసెస్ ఒకటే రోజులు కాదు. ఈరోజు పొద్దు నుంచి ప్రయత్నం చేస్తే రేపు సాయంత్రం వరకు అవుతుండొచ్చు. అవునా? అంటే 2 రోజులు. దాన్ని చిలగొట్టడమే మస్తు కష్టం. ఇప్పుడు దాన్ని కట్టె చేయించినాం, మరి అది ఎట్లా అవుతుందో చూద్దాం. కొత్త కట్టె చేయించినాం. మిక్సీ అయితేనేమో వేసేసి బొర్రన తిప్పి వద్దు. అసలు నేను ఎట్లా అనుకుంటున్నా అంటే ట్రెడిషనలే, మొత్తం ట్రెడిషనల్ వాడాలి. ఏది కూడా మనము మిషన్ వాడొద్దు, ప్లస్ ప్లాస్టిక్ వాడొద్దు అనే ప్లాన్ తోటి ఆ విధంగా చేసిన. చూద్దాం ఎట్లా వరకు అవుతుందో. రేపు సాయంత్రానికి అయితే మనకు రేపు సాయంత్రం వీడియో అంటే ఈరోజు సాయంత్రం వీడియోలా తెలుస్తుంది ఎట్లా వచ్చింది పరిస్థితి అనేది, ఎంత వచ్చింది అనేది. ఇప్పుడు మెసేజ్లకు ఎంతమందికి పంపించాలి అనేది కూడా ఇప్పుడు రిప్లై ఏమియ్యదు. ఎందుకంటే ఆ నెయ్యి ఎంత వచ్చింది దాన్ని బట్టి ఒకళ్ళు 1 కిలో కావాలంటారు, ఒకళ్ళు 1/2 కిలో కావాలంటారు, ఒకరు 100 గ్రామ్స్ కావాలంటారు. తెలియదు కదా. అయితే శారీస్ బిజినెస్ లో ఫస్ట్ శారీ ఎవరైతే కొన్నారో నిజంగా మా అదృష్టం అనుకోవాలి. నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా అసలు ఆపకుండా వచ్చినాయి ఆర్డర్స్. సేమ్ ఇది కూడా ఎవరైతే తీసుకుంటారో ఫస్ట్ లా అట్లా అనుకోదు కదా. చూద్దాం. అంటే అది కూడా కరెక్టే కానీ వావ్ దగ్గరికి వచ్చింది. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. ఇంకేం వేస్తావా? ఇది ఉడికేట్లేదు అంతేనా? కొంచెం ధనియాల పొడి, అయిపోయిందా? రొట్టెలు చేసినావా? బ్రౌన్ రైస్ పెడతాయి. అరే బ్రౌన్ రైస్ ఉంది కదా, రైట్. లేట్ అయింది కదా. మధ్యాహ్నం మంచిగా ఉంటుంది కదా జ్యూస్, యాపిల్ జ్యూస్. రోజు అట్లా చేస్తే మస్తు ఉంటుంది. రోజు 5 యాపిల్ వేయాలి. తినేసినావా? తినిపించినావా ఆయనకి ఇంతకుముందు సాయంత్రం? తినేసినావా? రోజు వాళ్ళు ఇచ్చిన బాలామృతం తినిపించిన. వెయిట్ లాస్ ఉందని చెప్పేసి సపరేట్ బాలామృతం ఇచ్చారు. వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి సపరేట్. అవునా? తిన్నావా? 10 days కి అయిపోవాలంట. మరి టార్గెట్ పెట్టినావా? వాళ్ళు కూడా చెప్పారు 10 days కి, 30 days కి, 10 days కి ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తారంట. రోజు కంపల్సరీ ఎగ్ తినిపించాలన్నారు. రోజు మార్నింగ్ ఈవినింగ్ బాలామృతం తినిపించమన్నారు. ఏమో రోజు ఫస్ట్ అని చెప్పేసి కొంచెం అయితే తినిపించిన. తిన్నాడు. తిన్న తర్వాత ఆడిండు పోయిండు. అంటే నిన్న అది పోసినాం కదా, నట్టల మందు పోసినాం కదా, ఏమైనా ఎఫెక్ట్ అయింది? అది మోషన్స్ కూడా అయితే అట దానివల్ల ఏం కాలే అంటే పోతున్నాడు అనుకో మోషన్. అయినా నాకు అలవాటేగా, రోజుకి 2-3 సార్లు పోతలేడు. అయితే మైనస్ ఏమైందంటే పుట్టిన తర్వాత 5 months 7 months వరకు బాగా వామిటింగ్ చేసుకున్నాం. శిర్షంలో వచ్చారు, బాగా వామిటింగ్ చేసుకున్నాం. వామిటింగ్ చేసుకోవడం వల్ల ఉన్న విటమిన్స్ అన్నీ ఆ వామిటింగ్లో వెళ్ళిపోయినాయి. అది మెయిన్ ప్రాబ్లం అయింది. ఒకసారి బయటకు వెళ్దాం. హాయ్ పప్పాజీ, యాపిల్ తింటున్నా? అట్లా వెరీ గుడ్ పప్పాజీ. నేను సినిమా వస్తున్నారు. సినిమా భరత్ అనే నేను. ఏం నాన్న ఏం చేస్తున్నా? ఏం చేద్దాం స్వప్న? ఏమన్నా నాకు అర్థం కాదు. ఇగో ఎట్లా గీస్తుంది చూడు. అరే శిరీష వెల్కమ్. కవ్వం అనుకుంటానంటే కవ్వం పట్టుకొచ్చినవరా. మస్తు ఉందిరా ఇదైతే కవ్వం. వా వా ఎంసీపల్లి నుంచా? పొద్దున ఆర్డర్ ఇచ్చి వచ్చిన. ఎంత అవుతుంది చూపి కింద నీ హైట్. వా 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 సూపర్ చేసిండు. ఇది ఆర్డర్ ఇచ్చినాం, స్పెషల్గా ఆర్డర్ ఇచ్చినాం. ఎందుకంటే రేపు పొద్దున మనం అది చేస్తాం కాబట్టి. వా సూపర్ అంటే సూపర్ ఉంది, తక్కువ లేదు. ఇదిగో నా చేయంతుంది ఆల్మోస్ట్. వా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది పొద్దున ఆర్డర్ ఇస్తే సాయంత్రం వరకు వేసి ఇచ్చిండు. కానీ ఇది ఉడిపోతుంది అంటున్నారా? చూసినావా? నీకేం తెలియదు నాకు తెలిసి. అంత తమ్మిని కలిసి. ఓకే ఓకే అవును. కానీ ఇంట్లో ఆడెట్లా చిన్నలందరూ మంచిగా అటు చిన్ని ఆడ ఎట్లుండు? కొంచెం తగ్గలేదు. ఫీవర్ తగ్గింది మళ్ళీ చింకికి వచ్చింది. ఇంట్లో ఒక్కరికి వస్తే ఒక్కొక్కరికి వచ్చినాక పోతుంది అంట కదా, అందరికి స్టార్ట్ అయింది. కొంచెం మంచిగా సేమ్ పించ్. బాబా 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 దగ్గర ఉండరు. ఒకసారి ఫోటో తీస్తా, దగ్గర ఉండరు. ఫోటో తీస్తా ఒకసారి. ఇటు చూడరు. వావ్ సేమ్ పించ్. సేమ్ అంటే సేమ్ పించ్. చిన్నగాడైతే మేము బయటికి కార్ ఎక్కినాక మళ్ళీ దిగిపోయేది. వారం రోజులు అవుతుంది. ఏమైంది నేను అనుకుంటే వాన్ సౌండ్ ఎత్తిలాడు తెలుసా. నేను వస్తా మామా, నేను వస్తా. కారేళ్ళు బయటకి వెళ్ళాలి తీసుకొస్తా అయిపోతున్నాయి. వానికి కొద్దిగా ఇంకా హెల్త్ చక్కగా మళ్ళీ ఇబ్బంది అవుతుందని 2 రోజులు వెనక పోయి తీసుకొస్తాం. మళ్ళీ మంచిగా ఉంటాడు. అప్పుడే చెప్పిండు దసరా హాలిడేస్కి వస్తాం మామా నేను అని అన్నాడు. కానీ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మంచి సపోర్ట్ ఎక్కువనే ఉన్నాడు. కార్లో కూర్చున్నా నేను సెట్ అయితే కానీ జబర్దస్త్. ఎందుకనే రేపు వెళ్తాం. ఇప్పటిదాకా పెట్టిన తెలుసా, పొద్దున 10:30 పెట్టిన పాలని సాయంత్రం 5 గంటల వరకు వేడి చేసి అని నయ్య మీకు ఉరుముతుంది, చాలా దూరం ఉరుముతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది అటు. దానికి వెల్కమ్. కాలు చేతులు కడుక్కొని చెప్పులు ఇటు సైడ్ రా, రైట్ సైడ్. అప్పుడేమో లెఫ్ట్ సైడ్ పోయే రూమ్లో, ఇప్పుడు రైట్ సైడ్. శేఖర్ ఆ విండోస్ తీసేది ఉండే శేఖర్, మళ్ళీ తడిచిపోతే అవి ఉబ్బుతాయి.
పెయింటెస్ కాదు, అది తీసేయాలి ఫస్ట్. తీసి అటు తీసుకొని పెట్టేద్దామంటున్నా. ఏంది వాళ్ళ ఇంటికాడ ఇవ్వలే, చిట్టి అయ్యో చిట్టి ఎవరు లేనట్టు వాళ్ళ ఇంటికాడ. అవును లైట్ ఎవరు లేకపోతే మన ఇంటికే వస్తుంది. అవును 2 నిమిషాలు పడుతుంది బాగా. రాబు క్రియాంష్ పొద్దుగాల ఎంత మంచి పని చేస్తున్నారా నువ్వు. కొద్ది రోజులు ఉంటే మళ్ళీ ఖరాబ్ అయితే ఎందుకని నేను మంచిగా ఉండే జ్యూస్ మంచిగా అనిపించింది నాకు అది. అట్లా అది వేస్ట్ అవుతున్నాయి అని చెప్పి చేయాల్సి వచ్చింది. కానీ మంచిగా ఉంది, అది హెల్తీ ఫుడ్ కదా, అప్పుడప్పుడు జ్యూస్ చేసుకుంటాం. హెల్తీ జ్యూస్. కానీ ఇవన్నీ వేయొద్దురా, ఇవన్నీ వేస్తే వేస్ట్ అవుతుంది. ఇవి జ్యూస్ చేసిన తర్వాత వాటి మీదకి వెళ్ళి వేయాలి అంతే. అలానే చేస్తాం మరి, అందులోనే వేస్తే కలిగి ఉంటాయిరా. మిక్సీ వాట నిన్నట్లనే చేస్తా. నిన్నట్లకి వేయాలంటే అవన్నీ ఎందుకు మరి ఖరాబ్ అవుతుంది అన్న, ఇంకో 2 ఉన్నాయి ఎవడు ఖరాబ్ అయిపోతుంది. అందుకనే ఖరాబ్ అంటే అవుతుంది. రోజు తేవాలి, రోజు చేసేయాలి ఇట్లా. రోజు నువ్వు షాప్ దొరికిందన్నా కదా, ఆడ రోజు తీసుకురావాలి. రోజు కిలో లెక్క దొరికినాయి, వీక్లీ 1 తీసుకురావాలి. వీక్లీ వన్స్ తీసుకొచ్చి రోజు చేసుకోవాలి. 2 కిలో రోజుకి కాదన్నా, నువ్వు వారం మొత్తం నువ్వు కూడా ఒకటేసారి తిన్నావు అనుకో, వారం మొత్తం కవర్ అవుతుంది. రోజు తినాలన్నా కానీ కొంచెం ఇబ్బంది పడతారు కదా. రోజు తినాలిరా, మంచిది. మనం తింటామా మరి ఇంకో తినాలి. వాళ్ళకు తినాలంటే మనం ఏం చేయాలి సార్, చేసేసాం అనుకో ఆటోమేటిక్ తింటారు. అందుకనే అవి అన్నీ మనం వెనక అన్నీ ఉంటాయి, ఎందుకంటే అలా పని చాలా ఉంటుంది కాబట్టి. అది స్వప్న ఏం చేస్తున్నావు? ఇది వచ్చేసి టమాటా కూర అయిపోయింది, ఇది వచ్చేసి అంబలి అయిపోయింది, అంబలి తాగేసినాం. ఇది దేవుడికి వచ్చిన ప్రసాదం. ఇప్పుడు ఏం కూర వండుతున్నావు? నాకు తెలిసి ఈరోజు ఇడ్లీ. ఇది పెట్టిందంటే ఇడ్లీ బాక్స్ పెట్టిందంటే ఇడ్లీ. ఇది ఏంటిది? పప్పు. ఐ థింక్ పప్పు అనుకున్న పప్పే, అంతేనా? ఇంకేం కూర? పప్పు ఒకటేనా? పచ్చడి చేస్తా. ఇంకా అడిగి పోతే జరా అది చిల్ల కొట్టాలి నడు. వంట చేసుకొని వస్తా బాగా, మళ్ళీ మేము పోతాం మరి ఇక. నేను వస్తా వంట చేసిన. నువ్వు వంట చేసినా కదా మేము పోతాం ఇప్పుడు. తినరా? టిఫిన్ ఏముంది? ఇది అయ్యింది మీకే, ఇవన్నీ చేసేస్తే మీరు తినేసి పోతారు కదా. ఈ చట్నీకి కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి, దాని తర్వాత పుట్నాల పప్పు వేసుకోవాలి, దానికి కొంచెం ఉప్పు వేసుకోవాలా, కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం నీళ్ళు పోసుకోవాలి, గిర్రన దింపాలి. చట్నీ రెడీ. దాన్ని తాలింపు వేసుకోవాలి. సింపుల్. పల్లీల చట్నీ అంటే ఏమో కాదు, ఇంతే సింపుల్. సారీ పుట్నాల చట్నీ. పుట్నాలు పల్లీలు దీంట్లో అల్లం వెల్లిగడ్డ జీలకర్ర కూడా వేసింది. అల్లం వెల్లిగడ్డ వేయవా? అంతేనా? ఈ వేళ సింగిడోలే మెరువాలే ఊరూరా. బతుకమ్మ పూ కడిగి రావాలి మీరు. ఈరోజు రేపా? ఈరోజు చేద్దామా, అప్పటికి వేద్దామా? ఈ రోజు చెయ్యండి, ఆ రోజు చెయ్యరు. అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు చిన్న బతుకమ్మ చిన్న బతుకమ్మ చేద్దామా? రైట్, ఓకే, డన్. మరి పువ్వు తీసుకొస్తే చేస్తా. తీసుకొస్తాను.